శశి అయితే ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఆనంది గురించి నిజం తెలిసి అక్కడ ఉన్న శశి అయితే సునంద ఆదిత్యలను పిలిచి ఇలా రండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద అయితే ఏంటండి ఏం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మనం ఆనందికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి నాన్న ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద కూడా ఏమైందండి అంటే రేపు ఆనంది బర్త్డే అయినా సరే మనకి చెప్పలేదు చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో ఆదిత్య అయితే ఏంటి ఆనంది రేపు నీ బర్త్డేనా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే అవునండి నాకు సెలబ్రేట్ చేసుకోవడం అవన్నీ కూడా ఇష్టం ఉండవండి అందుకే చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నావో చేసుకోలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు సునంద కోడలివి. సునంద కోడలు బర్త్డే అంటే ఒక ఒక వేడుకలా జరగాలి. ఈ సునంద కోడలు బర్త్డే అంటే ఒక పెళ్లిలా ఘనంగా జరగాలి. అందరినీ పిలిపించండి అన్ని ఏర్పాట్లు చేయించండి. నా కోడలు బర్త్డే ఇలా అలా కాదు చాలా గ్రాండ్గా జరగాలి. ఈ ప్రపంచంలోనే నిలిచిపోయేలా చేయండి అని చెప్పి అక్కడ ఉన్న సునంద అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య గారు సరే అయితే అలా ఘనంగా జరిపించండి. నేను బర్త్డేకి మా సూర్యబాబు జ్యోతమ్మని కూడా పిలుస్తానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శశి ఆదిత్య అలాగే సునంద వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా అప్సెట్ అయిపోతారు. ఏంటి సూర్యబాబు ఆ జ్యోతమ్మని పిలుస్తావా అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా అప్సెట్ అయిపోయి వాళ్ళందరూ కూడా మూడ్ ఆఫ్ అయిపోతారు. అది చూసి ఆనంది అయితే ఏమత్తయ్య గారు వాళ్ళ పేరెత్తితేనే మీకు పడటం లేదు కదా నేను ఏదో నాకు ఆనందం వచ్చిందని చెప్పేశాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక సునంద మాత్రం ఏంటి వాళ్ళని పిలిచేవంటే నేనైతే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.